మొన్న నన్ను మీరు ఇక్కడ ఆగబట్టింది, బ్రేక్ కొట్టింది. కానీ మొన్న నేను ఇక్కడ గెలిచి ఉంటే ఈ పాటికి సగం దేశంలో అగ్గి పెట్టేవాడిని, శిక్షాన్ని చేసేవాడిని, మొత్తం దేశాన్ని చైతన్యం చేసేవాడిని. చిన్న దెబ్బ తగిలింది, పర్వాలేదు, ఓర్చుకుందాం, తట్టుకుందాం. మనం ఉద్యమాలు చేసిన వాళ్ళం, ఓకే ఉన్నోళ్ళం, పేగుల దగ్గర కొట్లాడే శక్తి ఉన్నోళ్ళం, ధైర్యం ఉన్నోళ్ళం, ధైర్యంగా ముందుకు పోవాలి. మేము దళిత బంధు తెచ్చినా, చేనేత కార్మికుల కోసం తెచ్చినా, రైతు బంధు తెచ్చినా, కులము మతము జాతి ప్రసక్తి లేకుండా మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టినా, బీసీలకు పెట్టినా, ఎస్సీలకు పెట్టినా, ఎస్సీలకు పెట్టినా, కులం చూడలే, మతం చూడలే, జాతి చూడలే. ఇలా మనం కూడా తెలంగాణ జాతిగానే నిలబడాలి, కలబడాలి. దయచేసి నేను మీ అందరినీ ప్రార్థించేది, నేను లంబా చెవడ ఉపన్యాసం చెప్పడానికి రాలే. ఒక మెసేజ్, ఒక టేక్ ఆఫ్. ఇది లక్ష్మీగడ్డ కాబట్టి, ఇదే గడ్డ నుంచి తెలంగాణ సాధించినాం కాబట్టి నేను మీకు అందరికి ఒకసారి నమస్కరించి ఈ అప్పీల్ తెలంగాణకు చేసి బ్రహ్మాండంగా చేయాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్లో మీరెవరు భయపడే అవసరం లేదు, నేను చెప్తా ఉన్నా. పోలీస్ సోదరులారా మీకు మనవి చేస్తా ఉన్నా, మీరు అనవసరంగా గ్రామాలలో చిచ్చులు పెట్టి సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వాళ్ళని కూడా బెదిరిస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. మీరు చూడండి, ప్రజల స్పందన చూడండి. నేను అడుగుతా ఉన్నా, మీకు పోలీసులకు రాజకీయాలు ఎందుకండి? ఏమక్కర్నాయి మీకు రాజకీయాలు? ఇలా ఎవరికి అధికారం శాశ్వతం? మేము 10 ఏళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో, మా మీద కూడా కొన్ని కుక్కలు మొరిగినా కానీ ఏమని పాపాన పడిపోతాడన్నాం. కానీ మేము ఈ దౌర్జన్యాలు చేయలే. మేము ఉన్ననాడు కనుక పోలీసులు ఇయ్యాల చేసే దౌర్జన్యాలు పోలీసుతో చేయిస్తే ఈ కాంగ్రెస్ వాడు ఒక్కడు మిగులునా అసలు ఈ రాష్ట్రంలో? మేము అటుపోలే, ఆ దారి పట్టలే. మేము ప్రజల సంక్షేమం కోసం పనిచేసినాం, 24 గంటల కరెంటు కోసం పనిచేసినాం, పేద ప్రజల ఆకలి తీర్చాలని పనిచేసినాం, ముసలి మురిగ వాళ్లకు 2000 రూపాయల పెన్షన్ ఇచ్చి ఆదుకున్నాం. ఎంత చెప్పినామో అంత అమలు చేసి చూపించినాం. ఒకటో అరణో తప్పితే అన్నిటికన్నీ అమలు చేసినాం. 1,70,000 మంది విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించినాం. అన్నీ కూడా చేసినాం. సరే, జరిగింది ఏదో జరిగింది. భవిష్యత్తులో ఇప్పుడు జరగాల్సింది, నేను మీ అందరినీ కోరేది, ఈ కరీంనగర్లో నిలువెత్తున తెలంగాణ సోయి నింపుకున్నవాడు మన వినోద్ కుమార్. క్లీన్ క్యారెక్టర్ అన్న వ్యక్తి మన వినోద్ కుమార్. ఈయనకు బండి సంజయ్కి పోలిక లేదు, పొంతన లేదు, నక్కకు నాగలోకి అనుకున్న తేడా ఉంది. ఈ విషయాలు గమనించి ఎవరు ఉంటే బాగుంటుంది అనేది మీరు నిర్ణయించి దయచేసి వినోద్ కుమార్ గారిని గెలిపించాలి.